హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎస్జేఎఫ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. దీంట్లో ఇచ్చిన ప్రాసెస్ వచ్చేసి P1, P2, P3, P4, P5. అరైవల్ టైమ్స్ 0, 1, 2, 3, 4. బస్ టైమ్స్ 16, 5, 6, 1, 2. ఒకసారి ఇక్కడ చూస్తే మనం కనుక్కోవాల్సింది ఫైండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, ఫైండ్ యావరేజ్ వెయిటింగ్ టైం యూజింగ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. సో ఇక్కడ అరైవల్ టైమ్స్ ఇచ్చారు కాబట్టి మనము అరైవల్ టైమ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లంకి ఫస్ట్ మనము గ్యాంట్ చార్ట్ డ్రా చేయాలి. గ్యాంట్ చార్ట్. సో దీనిలో అరైవల్ టైమ్స్లో ఎప్పుడు కూడా జీరోతో స్టార్ట్ అవుతుంది. సో అంటే మనము ఫస్ట్ P1ని తీసుకోవాలి. సో P1 తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ P1 తీసుకున్నాం తర్వాత సో నెక్స్ట్ అరైవల్ టైమ్స్ ఏముందండి 1. సో ఈ 1లో P2 ఉంది కాబట్టి జస్ట్ 1 సెకండే తీసుకోవాలి. మనం ఇక్కడ అరైవల్ టైమ్స్ 1 మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ అరైవల్ టైం మనకు P2 ఉంది కాబట్టి ఇక్కడ నేను 1 వరకు తీసుకున్నాను. సో 1 వరకు తీసుకున్నప్పుడు ఆల్రెడీ P1 అనేది 1 అయిపోయింది. అంటే P1 వాల్యూ 16 నుంచి 15కి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 1 ఉంది కదా. సో 1 లోపు ఏమేమి ఉన్నాయి అరైవల్ టైమ్స్ ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా రాసుకుందాము, క్లారిటీగా ఉంటుంది. 1 లోపు మనకు అరైవల్ టైమ్స్ ఏమేమి ఉన్నాయి. 1 లోపు 0 ఉంది, 1 ఉంది. సో ఇక్కడ 0 ఉంది, 1 ఉంది. సో మనకి 0 ఉంది, 1 ఉంది. సో 0, 1లో 0 బస్ టైం ఎంత 15. నెక్స్ట్ P2 ఎంత ఉందండి 5. సో మన కాన్సెప్ట్ ఏంటి, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఈ 15, 5లో ఏది షార్టెస్ట్ జాబ్? ఇక్కడ మనకి 5 అనేది షార్టెస్ట్ జాబ్. అందుకనే నేను ఇక్కడ P2ని తీసుకుంటున్నా. ఓకే. సో దీని తర్వాత P2 తీసుకున్న తర్వాత సో ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది 2 ఉంది అరైవల్ టైం. సో ఇది కూడా ఒకసారి 2 వరకు తీసుకునే ప్రయత్నం చేద్దాము. 2 తీసుకుంటున్నాం అంటే P2 ఒకటి అయిపోయింది. P2 ఒకటి అయిపోయిందంటే జస్ట్ ఇక్కడ మీరు 4 రాయండి. తర్వాత 2 అరైవల్ ఉంది. సో 2 అరైవల్ టైమ్స్ అంటే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ వచ్చేసి 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది. అంటే సో 2 అరైవల్ టైమ్స్ 2, 0, 1, 2. సో ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయండి 15 ఉంది, ఒకటి 4 ఉంది, ఇంకొకటి 6 ఉంది. సో దీంట్లో మళ్ళీ ఇది P1, ఇది P2, ఇది P3. సో దీంట్లో మళ్ళీ షార్టెస్ట్ జాబ్ ఏదండి ఇదే. సో అందుకనే మళ్ళీ నేను P3ని రాస్తున్నా. ఇక్కడ నేను రాసేది P2. ఎందుకంటే 15, 4, 6లో 15 అండ్ 4 అనేది షార్టెస్ట్ జాబ్, అన్నిటికంటే తక్కువ. సో దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళా అరైవల్ టైం ఎంత ఉంది 3 ఉంది. సో నెక్స్ట్ నేను 3 వరకే తీసుకుంటున్నా ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకునే వాల్యూ వచ్చేసి 3. మరి మళ్ళీ 3లోపు ఏమేమి ఉన్నాయండి 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3. 3లోపు అంటే ఇక్కడ ఇది 0, 1, 2, 3. ఓకే. 0 రాశాను, 1 రాశాను, 2 రాశాను, 3. సో ఇంతకుముందు మనం P2 మళ్ళీ 3 వరకే తీసుకోవాలి. సో P2 ఒకటి అయిపోయింది, ఇంకొకటి. సో నేను ఇక్కడ 3 రాస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ P2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సో 0 అంటే ఎంత మళ్ళీ P1కి ఎంత ఉంది 15 ఉంది, P2కి 3 ఉంది, P4కి 6 ఉంది, P3కి 6 ఉంది, P4కి 1 ఉంది. సో దీంట్లో మళ్ళీ షార్టెస్ట్ జాబ్ ఏదండి దీంట్లో? సో మనకి P3. సో P3 వరకు ఇక్కడ మనకి 15, 0, 1, 2, 3. సో మళ్ళీ నెక్స్ట్ మనకి ఇక్కడ అరైవల్ టైమ్స్ 3 వరకు మనకు ఉన్నది 15. సో అదేవిధంగా 3 ఉంది, 6 ఉంది, 1 ఉంది. సో దీంట్లో మనకి తక్కువ అరైవల్ టైం ఏముంది
15 కాదు, 3 కాదు, 6 కాదు, 1. సో ఇది మనకు తక్కువ అరైవల్ టైం. సో తక్కువ అంటే ఏంటి? ఇది P1, ఇది P2, ఇది P3, ఇది P వచ్చేసి 4. సో ఇక్కడ నేను మళ్ళీ P4 రాసుకుంటున్నా. సో ఈ విధంగా మనము ఫస్ట్ గ్యాంట్ చార్ట్ డ్రా చేయాలండి. దీని తర్వాత P4 ఉంది, నెక్స్ట్ అరైవల్ టైం ఉంది ఇక్కడ 4 ఉంది. ఓకే. సో P4 ఒకటి అయిపోయింది కాబట్టి ఇక్కడ P4 అన్నీ అయిపోయినాయి, జస్ట్ 0 రాస్తున్నా. సో నెక్స్ట్ 4. 4 లోపు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇది రాదు, 0 అనేది మనకి ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏం లేవు. సో 0, 1, 2, 3. సో P0 ఎంత అండి? P1 ఎంత అండి? 15. P2 వచ్చేసి 3. P3 వచ్చేసి 6. సో P1 15, P2 3, P3 6. సో దీనిలో మనకి P1 అయిపోయింది, P2 అయిపోయింది, P4 అయిపోయింది. నెక్స్ట్ సో దీనిలో అరైవల్ టైమ్స్ మనము 4 కూడా ఉంది. సో 3 వచ్చేసి 0, 1, 2, 3. సో 3 అరైవల్ టైం 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే మనం రాయాల్సిన పని లేదు, 4 రాసుకోవాలి. ఎందుకంటే అరైవల్ టైం 4 కూడా ఉంది ఇక్కడ. ఎంత ఉందండి? బస్ టైం వాల్యూ 2 ఉంది. సో ఈ 15, 3, 6, 2లో ఏది తక్కువ ఉంది? షార్టెస్ట్ టైం. ఇది తక్కువ టైం ఉంది. ఇది వచ్చేసి మనకి P5. సో లాస్ట్ వన్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను P5 రాస్తున్నా. ఓకే. సో ఈ విధంగా P5 కూడా రాస్తున్నా. సో P5 వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ బస్ టైం కాబట్టి చూద్దాం ఒకసారి. నేను 1 తీసుకుంటాను ఇక్కడ 5. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు 5 P5 ఒకటి అయిపోయింది, ఇక్కడ 1 రాద్దాం. ఇప్పుడు 5లోకి మళ్ళీ ఏమేమి ఉంటాయి? అరైవల్ టైమ్స్ 0, 1, 2, 3, 4, 5. సో 0కి ఏముందండి వాల్యూ? 15 ఉంది. P1కి 3 ఉంది, P2కి 6 ఉంది, P3కి 0, P3 P1కి 15, P2కి 3, P3కి 6, P4కి 0. సో నెక్స్ట్ 0, 1, 2, 3, 4. 4కి ఎంత ఉందండి? 4కి వచ్చేసి 1 ఉంది. సో ఇది మనకు అవసరం లేదు. దీనిలో షార్టెస్ట్ జాబ్ వచ్చేసి P4 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జస్ట్ P4 రాసుకోండి. నెక్స్ట్ సో ఇది P1, P2, P3, P4, P5 వస్తుంది. జస్ట్ P5 రాయండి. సో ఇక్కడ 1 ఉంది, బస్ టైం 1 ఉంది కాబట్టి ఇక్కడ 5 + 1 వచ్చేసి 6 అవుతుంది. సో అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి? 15 ఉంది, 3 ఉంది, 6 ఉంది. సో ఇప్పుడు మనం అన్ని రీచ్ అయ్యాము, P1 టు P5 అన్ని రీచ్ అయ్యాము. సో నెక్స్ట్ ఏంటంటే దీనిలో షార్టెస్ట్ జాబ్ ఏముంది? ఇగో 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి మనము ఇక్కడ రాయాల్సింది ఏంటంటే P1, P2, P3. సో దీనిలో షార్టెస్ట్ జాబ్ ఏంటి? P2 వస్తుందండి. ఎందుకంటే 15, 3, 6లో P2 వస్తుంది. సో దీని బస్ టైం వచ్చేసి 3 కదా. సో P5కి 6 ఉంది, P2కి ఎంత ఉంది? 3 ఉంది. అంటే P2 వచ్చేసి ఇక్కడ 6 + 3 వచ్చేసి 9 అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత P1, P2, P3. సో ఫస్ట్ తర్వాత P3 వస్తుంది. తర్వాత వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ P1 వస్తుంది. సో P3 ఎంత ఉందండి? 6 ఉంది. 6 అంటే 9 + 6 వచ్చేసి 15 అవుతుంది. P1 వచ్చేసి మనకి 15 ఉంది. సో 15 + 15 వచ్చేసి 30 అవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్యాంట్ చార్ట్ని డ్రా చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ వన్ కనుక్కునేది మనము నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కనుక్కోవాల్సింది టర్న్ అరౌండ్ టైం కనుక్కుందాము. సో ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ టర్న్ అరౌండ్ టైం. సో ఈ టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటంటే టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైం ఫార్ములా వచ్చేసి
టర్న్ అరౌండ్ టైం వచ్చేసి మనకి ఇక్కడ టర్న్ అరౌండ్ టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుందండి ఒకటి, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్లీషన్ టైం, P1 కంప్లీషన్ టైం ఎంత? P1 కంప్లీషన్ టైం అంటే ఇక్కడ P1 ఉంది, ఇక్కడ P1 ఉంది, ఇది కంప్లీషన్ టైం అవుతుంది. ఓకే, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. అరైవల్ టైం ఇక్కడ 0 ఉంది, అందుకనే నేను 0 రాస్తున్నా. సో లేదంటే ఇక్కడ ఒక పని చేద్దాం, మనం ఇంకా ఈజీగా ఉండడానికి కంప్లీషన్ టైం రాసుకుందాం ఫస్ట్. సో అది బెటర్. కంప్లీషన్ టైం, P1 కంప్లీషన్ టైం వచ్చేసి 30 ఉంది. P2 కంప్లీషన్ టైం, సో P2 ఎక్కడ ఎండ్ అయిపోతుంది చూసుకోవాలి, ఇది ఇక్కడ ఎండ్ అయిపోతుంది 9. P3 కంప్లీషన్ టైం, P3 కంప్లీషన్ టైం వచ్చేసి 15. P4 కంప్లీషన్ టైం వచ్చేసి 4. P5 కంప్లీషన్ టైం వచ్చేసి 6. సో ఈ విధంగా మనం ఫస్ట్ కంప్లీషన్ టైం కనుక్కోవాలి. సో కంప్లీషన్ టైం అంటే ఇగో ఈ బ్లాక్లో ఇది కంప్లీషన్ టైం అవుతుంది, ఈ బ్లాక్లో ఇది కంప్లీషన్ టైం. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోవాలి. టర్న్ అరౌండ్ టైం అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీషన్ టైం అంటే P1కి 30 ఉంది, 30 మైనస్ 0 30. నెక్స్ట్ కంప్లీషన్ టైం 9 మైనస్ 1 8 ఉంది ఇక్కడ. సో 15 మైనస్ 2 13. 4 మైనస్ 3 వచ్చేసి ఇక్కడ 1 వస్తుందండి. 6 మైనస్ 4 వచ్చేసి 2 వస్తుంది. సో ఈ విధంగా మనము టర్న్ అరౌండ్ టైం కనుక్కోవచ్చు. మరి దీనికి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎలా కనుక్కుంటామండి? యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 8 ప్లస్ 13 ప్లస్ 1 ప్లస్ సో నెక్స్ట్ ఇక్కడ 30 ప్లస్ 8 ప్లస్ 13 ప్లస్ 1 ప్లస్ 2 యావరేజ్ టర్న్ అరౌండ్ టైం. సో ఇక్కడ 1 2 3 4 5 ఉంది కాబట్టి బై 5 వేసుకోవాలండి. సో ఇది వచ్చేసి మనకి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం వచ్చేసి 10.8 వస్తుంది. సో ఈ విధంగా మనం టర్న్ అరౌండ్ టైం కనుక్కుంటాం. సో యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? వెయిటింగ్ టైం కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది యావరేజ్ వెయిటింగ్ టైం అంటున్నాడు. సో ఆ వెయిటింగ్ టైంకి మనకి ఫార్ములా ఏంటంటే వెయిటింగ్ టైం వచ్చేసి మనకి, సో ఇక్కడ వెయిటింగ్ టైం చూస్తే మనకి ఫార్ములా వచ్చేసి సో వెయిటింగ్ టైం వచ్చేసి ఫార్ములా ఉంటుందండి, అది వచ్చేసి టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం. ఓకే, సో టర్న్ అరౌండ్ టైం ఎంత ఉంది ఇక్కడ? మైనస్ బస్ టైం 30 మైనస్ 15. ఓకే, సో వెయిటింగ్ టైం అంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం. సో 13 మైనస్ 16 ఇక్కడ 14 వస్తుంది. 8 మైనస్ 5 అంటే 3 వస్తుంది. 13 మైనస్ 6 అంటే 7 వస్తుంది. 1 మైనస్ 1 0. 2 మైనస్ 2 0. సో ఈ విధంగా మనము వెయిటింగ్ టైం కనుక్కోవాలి. సో దీనికి మనము యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత వస్తుందంటే 14 ప్లస్ 3 ప్లస్ 7 ప్లస్ 0 ప్లస్ 0 బై 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4.8. సో ఈ విధంగా మనము యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కుంటామండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ.